ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. లూకాసువార్త 12:29. ఆత్మీయాహారం కోసం ప్రయాసపడుడి. మీ ప్రతి అవసరతను దేవుడు ఎరిగి ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిజంగా ఆహారం లేని వారు కలరు, దారిద్రతలో కుమ్ముడుతున్నారు. అధైర్యపడకూడదు. ఏలియాను కాకులచే ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు నిన్ను ఉపవాసం ఉండనీయడు. ధనవంతులు ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టాలి అన్న సంగతిని మర్చిపోతున్నారు. బీదవారిని ఆదరిస్తే దేవునికి ఆహారం పెట్టిన వారు అవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు, నేను ఆకలి కొంటిని, నేను దాహముతో ఉంటిని, నేను చెరసాల వంటిని, నేను రోగినే ఉంటిని, మీరు నన్ను ఆదరించలేదని అంటాడు. ఈ భూలోకంలో బీదవారికి సహాయం చేస్తే అది దేవునికి చేసినట్లు అవుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, బలహీనులను బలపరచు, చెరసాలు ఉన్నవారిని దర్శించు, రోగులను పరామర్శించు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. ఆత్మీయ ఆహారము దయచేసి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.